యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. తండ్రి తన బిడ్డలను మరిచినను నేను మాత్రం మిమ్మల్ని మరవను అని దేవుడు చెప్పిన వాగ్దానం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని సంతోషంగా ఆనందంగా ఉందాం. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము అష్టభాగ్యములు. యేసుప్రభు వారు చెప్పినటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం అక్కడ 3 నుంచి 12 వరకు మనకి దేవుడు ఇచ్చినటువంటి అష్టభాగ్యములు. అక్కడ మనం ఏం చదువుతామంటే ఇంకొక విధంగా చెప్పాలంటే దాన్ని ధన్యతల ప్రసంగం. ఎందుకంటే ఎవరు ధన్యులు అని యేసుప్రభు వారే మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనం సంతోషంగా జీవించడానికి, అంతేకాదు మనం పరలోకానికి చేరడానికి అవసరమైన ధన్యతలు ఏంటివి, మనం ఎలా జీవించాలి. గ్రీకు భాషలో ఈ యొక్క ధన్యతల ప్రసంగాన్ని లేకపోతే అష్టభాగాలను ఏమంటారంటే బీ యాటిట్యూడ్స్. ఇంగ్లీష్లో బీ యాటిట్యూడ్స్ అంటే బీ యాటిట్యూడ్ అంటే ఎలాంటి వైఖరి మనము కలిగి ఉండాలి, ఎలాగ మనం జీవించాలి, ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఎవరు ధన్యులుగా ఉంటారు అన్నది. అందరూ జీవిస్తారు కానీ ఎవరు ధన్యులుగా ఉంటారు దాన్ని మనం ధ్యానిస్తాం కొంచెం. ఎవరు ధన్యులు, ఏది మనకి ఆశీర్వాదం తీసుకొని వస్తుంది, ఏది మనల్ని పరలోకానికి, ఈ లోకంలో ఆశీర్వాదం, పరలోకంలో కూడా ఆశీర్వాదం, ఈ 8 ధన్యతలను మనము పాటించినప్పుడు. కాబట్టి ఈరోజు మనము ధన్యతల గురించి మరి మొదటి భాగం పోయిన వారంలో మనం చూసాము. ఈరోజు రెండో భాగాన్ని మనము చూద్దాం. ధన్యతల ప్రసంగంలో అక్కడ మనం చదువుతున్నాం యేసుప్రభు చెప్పినటువంటిది 1, 2 పోయిన వారంలో చూసాము. మొదటిగా ఏంటంటే మొదటి ధన్యత ఏమన్నారంటే దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది. రెండోదిగా మనం ఏమి నేర్చుకున్నాం, శోకార్తులు ధన్యులు వారు ఓదార్చబడుదురు. ఈరోజు మనము రెండో భాగంలో 3వ ధన్యతను మనం చూద్దామండి. 3వ ధన్యతగా మనం ఏం చూస్తున్నామంటే వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు. ఎవరంటండి? వినమ్రులు ధన్యులు అని యేసుప్రభు చెప్తున్నారు. ఎవరు ధన్యులు, ఎవరు దీవించబడతారు, ఎవరు ఆశీర్వాదం పొందుకునేలాగా ఎవరు జీవిస్తారు అన్న మాటను మనం ధ్యానిస్తున్నామండి. ఏమంటున్నాడు? సాత్వికులు ధన్యులు కదా. యేసుప్రభు కూడా చెప్పారు. మత్తయి సువార్త 11:29 ఏమన్నారు? నేను దీన మనసుడను, సాత్వికుడను, దీన మనసుడను, నా నుంచి మీరు నేర్చుకోనండి. దేవుడు అంటున్నాడు నా నుంచి మీరు నేర్చుకొనండి. మనం ఏమి నేర్చుకోవాలంట? యేసుప్రభు ఎలా ఉన్నారంట? సాత్వికుడు, దీన మనసుడు. అందుకోసం అని 1 పేతురు 5వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నామంటే 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా మరి పేతురు గారు రాస్తున్నారు. ఏమని రాశారు చూడండి అక్కడ, మీరందరూ వినయము అనే వస్త్రమును ధరించవలెను. ఏం వస్త్రం ధరించాలంట? వినయము. ప్రతి ఒక్కరికండి. ఎవరైతే వినయము కలిగి ఉంటారో ఏం జరుగుతుంది? వారికి ఎక్కడికి వెళ్ళినా ఏ బాధ ఉండదు. ఏమంటున్నారు చూడండి, దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షిస్తాడు. ఎవరిని ఎదిరిస్తారంట? మరి మనం చదువుతున్నాము వినయమునకు ఆపోజిట్ ఏంటి అంటే గర్వము కదా. వినయముగానైనా ఉండాలా, నువ్వు వినయం లేదంటే నీలో గర్వం ఉన్నట్లే. కాబట్టి గర్వం ఏం చేస్తుంది? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే గర్వము ఒక మనిషిని పతనమునకు దారి తీయను. ఒక మనిషి పతనానికి కారణం ఏంటి? గర్వము. గర్వపు మాటలు, గర్వపు చూపులు, వినకపోవడం ఈ మనిషి పతనానికి దారి తీస్తుంది. కనుక ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు నాలో ఏమైనా గర్వపు మాటలు, చూపులు, వినకపోవడం, ఒకరు చెప్తే నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పేదేంటి అన్న మాటలు నీలో ఉన్నాయంటే తప్పకుండా ఒక గర్వపు ఆత్మ నీలో ఉన్నది. దాన్ని సరి చేసుకోకపోతే పతనానికి వెళ్తావు. సరి చేసుకొని ఏం చేయాలంట? వినయం అనే వస్త్రాన్ని మీరు ధరించండి. 6వ వచనంలో చూస్తున్నాం. ఎప్పుడైతే మనం వినయం అనే వస్త్రాన్ని ధరించినప్పుడు ఏం జరుగుతుందంట? శక్తివంతమగు దేవుని హస్తమునకు మీరు వినమ్రులు కండు యుక్త సమయమున ఆయన మేము ఉద్ధరించును. చూసారా? దేవుని యొక్క చేతి కింద మనం తగ్గించుకొని, మనం ఎన్ని విషయాలలో ఏ వేదన వచ్చినా బాధపడకుండా మనం తగ్గించుకొని మనం ఉన్నప్పుడంట తగిన సమయంలో దేవుడే లేవనెత్తుతారు. దేవుడే మనకి ఎక్కడి నుంచి వస్తుందండి హెచ్చింపు? అంటే దేవుడి దగ్గర నుంచి మనకి హెచ్చింపు వస్తుంది, వేరే దగ్గర నుంచి రాదు. కనుక దేవుని హస్తం కింద మీరు మిమ్మల్ని తగ్గించుకొని ఉండండి. తగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తుతారు. కాబట్టి వినయం అనే వస్త్రం
ఈ వినయం అనే వస్త్రం అంటే యేసు ప్రభును మనం చూసినప్పుడు ఆయన ఏ విధముగా వినయం అనే వస్త్రాన్ని ఆయన ధరించి పరలోకాన్ని నుంచి వచ్చారు. మనం చదువుతున్నాం అక్కడ ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుతున్నామండి. ఈ వినయం అనే వస్త్రం దేవుడు అన్నాడు, నేను వినయశీలుడను సాత్వికుడను, నా నుంచి మీరు నేర్చుకోనండి అని అంటున్నాడు కదా. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలా? యేసుప్రభు మనకి ఏమి నేర్పించారు? తను ఎంతగా వినయముగా ఉన్నాడో మనం చూస్తున్నాం. 5వ వచనంలో ఏం చదువుతున్నామంటే, క్రీస్తు యేసునందు మీదైన, క్రీస్తు యేసునందు అంటే క్రీస్తు యేసునందు ఈ మనస్తత్వం మీరు కలిగి ఉండాలి. ఏ మనస్తత్వం కలిగి ఉన్నారు యేసుప్రభు? మనం చదువుతున్నాం 6వ వచనంలో, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. దేవునితో సమానుడు అయినప్పటికీ ఏ విషయంలో కూడా నేను, నాది, నేనెందుకు చేయాలి, నేనెందుకు మాట వినాలని ఎప్పుడు కూడా స్వార్థ బుద్ధితో లేరంట. తండ్రి చిత్తమును ఆయన నెరవేర్చారు. ఆయన పరలోకాన్ని నుంచి ఎలా వచ్చారు చూడండి, అక్కడ రాయబడి ఉంది. మీరు గ్రహించుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇది మీరు చూడాలా. ఎలా వచ్చారంట చూడండి, ఆయన తాను రిక్తుని చేసుకున్నాడు. రిక్తు అంటే ఏంటండి? జీరో కదా. తనకంటూ ఇంకేమీ లేదు. పరలోక మహిమను కోల్పోయాడు, పరలోక అధికారాన్ని కోల్పోయాడు, అన్నిటిని కూడా కోల్పోయి ఒక మానవుడిలాగా, ఒక బలహీనమైన మానవుడిలాగా ఆయన జన్మించారు. రిక్తునిగా చేసుకోవడం అంటే తన్ను తాను పూర్తిగా కోల్పోయేదాన్ని ఏమంటారంటే రిక్తుడుగా, సంపూర్ణంగా అనమాట. అంటే మనం ఎలా మారాలా? జీరోగా, నేను నాది అన్నది లేకుండా మనం జీరోగా మారినప్పుడు మనలో సాధు స్వభావం వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం రెండోది ఎలా ఉన్నారంట, యేసు ప్రభు సేవక రూపం అంటే ఒక దాసుని రూపంలో ఆయన వచ్చారంట. రాజుగా రాలేదండి మొదటి రాకడలో. యేసు ప్రభు ఎలా వచ్చారు? గొర్రెపిల్లగా, సాధుగా వచ్చారు కదా. మనం తెలుసు, దాసుని రూపం దాల్చారు. ఎక్కడ చూసినా తాను ఎక్కడ హెచ్చించుకోలేదు. ప్రతి చోట కూడా మనం చూస్తాం, శిష్యుల పాదాలనే వంగి కడిగి నా నుంచి మీరు నేర్చుకోండి అని అంటున్నాడు. దేవుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలంట? వినయము కలిగి ఉండడము మనము నేర్చుకోవాలి. వినయము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో వాళ్ళు హెచ్చించబడతారని మనం గమనిస్తున్నామండి. అందుకోసమని ఎక్కడ చదువుతున్నాము, అన్ని విధముల మానవ మాతృడై ఉండి కూడా వినయము అంతకంటే వినయము గలవాడై, చూసారండి, మానవ మాతృడిగా ఉండి అంతకంటే వినయము గలవాడై, ఇది వినయ వస్త్రం. వినయము గలవాడై మరణం వరకును, సిలువపై మరణం వరకును దేవునికి విధేయుడయ్యారంట. తన్ను తాను పూర్తిగా కోల్పోయి తండ్రికి మరణం వరకు వినయముతో తాను నేను దేవుడని కానీ నాకు అన్నీ తెలుసని కానీ ఏ గర్వము లేకుండా తన్ను తాను పూర్తిగా వినయము గలవాడై అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానములకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనముగు నామమును ఆయనకు ప్రసాదించెను. మీరు తగ్గించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని తగిన సమయంలో ఉద్ధరిస్తాడు. దుష్టులను ఏం చేస్తారంట? పడవేస్తాడు. కానీ దీనులను ఆయన పైకి లేవనెత్తాడు. అందుకోసమని యేసుప్రభు అన్ని నామముల కంటే పైనామము ఆయనకి ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. కేవలము యేసుప్రభు తాను తగ్గించుకున్నాడు కనుక అందుకే చెప్తున్నారు, ఎవరు ధన్యులు అంటే వినమ్రులు ధన్యులు కదండి. ఈరోజు మనం దాన్ని ధ్యానిస్తున్నాము కనుక ఆ వినయము మనలో రావాలని మనం ప్రార్థించుకుందాం. మనం చూసినప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి కానీ, సెయింట్ ఆంథనీ వారు కానీ, సెయింట్ రీటా, ఈ పునీతులందరూ కూడా తాము పూర్తిగా కోల్పోయి ఏం చేశారు? దీన స్వభావం కలిగి ఉన్నారు. ఏది కూడా వారి జీవితంలో ఆశించలేదు. ఎప్పుడు చూసిన ఇతరుల కోసమే పనిచేశారు. సంపూర్ణంగా తమదంటూ అన్ని కోల్పోయి వాళ్ళు తగ్గింపు స్వభావంతో, దీన స్వభావంతో వారు జీవించినందువలన దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు. రెండోదిగా మనం చదువుతున్నాము, గర్వం ఉంటే ఏం జరుగుతుంది? లూసిఫరు మంచి దేవదూతగా దేవుడు ఏం చేశారు? సృష్టించారు. కానీ ఎలా పడిపోయిందంట? గర్వము వల్ల. మనం చదువుతున్నాం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12 నుంచి 15 వరకు మనం చూసినప్పుడు, ఓ వేగు చుక్క తేజో నక్షత్రం అంటే ఎలా ఉందంట? తేజో నక్షత్రం లాగా దేవుడు పెట్టారు. కానీ దేనివల్ల నువ్వు ఎట్లు ఆకాశం నుంచి పడిపోతివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి? ఏమనుకుందంట? నీవు మనసులో నేను ఆకాశం మీదికి అధిరోహితుడవుతాను,
ఉన్నత తారలకు పైగా నా సింహాసనం నిలుపుకొందును అని నువ్వేం చేశారంట, అన్నిటికంటే నేను పైగా ఉండాలా అని నువ్వు మనస్సులో తలంచినందువలన దేవుడు ఏం చేస్తాడంటే గర్విష్ఠులను గర్వం ఏం చేస్తాడంటే పతనమునకు దారి తీస్తుంది. కాబట్టి ఈరోజు మన విషయంలో ఏమైనా ఉందా, ఉన్నట్లయితే ఏం జరుగుద్ది, మన ప్రార్థనకు జవాబు రాదని లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం 10 నుంచి 14 వరకు అక్కడ మనం చూసినప్పుడు అక్కడ మనం ఏం గమనిస్తామంటే సుంకరి పరిసైడి ప్రార్థన. ఎందుకు పరిసైడి ప్రార్థన ఆలకించబడలేదు? ఒకవేళ ఈరోజు మన ప్రార్థన కూడా అలాంటి ప్రార్థనగా ఉందా, సుంకరి పరిసేయుని ప్రార్థనలాగా ఉందా? మనం చూద్దాం. పరిసేయుని ప్రార్థన ఆలకించబడలేదు. ఎందుకు? అక్కడ ఏం కనపడుతుందంటే ఆ ప్రార్థనలో తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు హెచ్చించుకొని ప్రార్థనలో కూడా నువ్వు హెచ్చించుకొని ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు జవాబు రాదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంట, తన గురించి చెప్పట్లే, ఏమన్నాడు, పక్కనున్న సుంకరిని చూసి అంటున్నాడు, ఓ దేవా, నేను ఇతరుల వల్లే లోబిని కాదు, అన్యాయం చేయవాడని కాదు. ఇతరులను కంపేర్ చేసి చెప్తున్నాడు, వాళ్ళలాగా నేను చేయలేదు, వీళ్ళలాగా నేను చూడు ఎట్లా ఉన్నానో, ఎలా ఉపవాసం ఉంటున్నా. ఏమంటున్నాడు చూడండి, ఈ వారంకు 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నా ఆదాయం అంతట్లో 10వ పాలు నేను ఇస్తున్నాను, కనుక వారికంటే నేను నీతిమంతుడనని తన్ను తాను హెచ్చించుకోవడం వల్ల. ఇంకేమన్నాడు, సుంకరి వాళ్ళే కాదు. మనం కూడా చెప్తాం కదా, ఇదిగో నా భర్తలాగా కాదయ్యా, నా భర్త ఇలా ఉంటాడు, నా పిల్లలు ఇలా ఉంటాడు, కానీ నేను అట్లా కాదని మనం మనస్సులో గర్వించినప్పుడు ఏం జరుగుందంట, అక్కడ అతని ప్రార్థనకు జవాబు రాలేదు. కానీ సుంకరి ఏం చేశాడంట, ఏం ప్రార్థన చేయకూడదు, ఒకటంట, తన్ను తాను తల కూడా పైకెత్తకుండా, దేవా, ఒక చిన్న ప్రార్థన చేస్తాడు కదండి, తల కూడా పైకెత్తకుండా ఏం చెప్పాడంట, ఓ దేవా, ఈ పాపాత్మని కనికరించము అని చెప్పిన ఆ దీన ప్రార్థన ఆలకించబడినట్టుగా ఈరోజు మనకు కూడా దీనత్వాన్ని దేవుడు మనకి నేర్పి, మన మనస్సులో దీనత్వం ఉండాలి, మన మాటలో దీనత్వం ఉండాలి, నడకలో దీనత్వం ఉండాలి. కాబట్టి మన చూపులో దీనత్వం ఉండాలి. మన చూపు గర్వపు చూపులాగా చూస్తున్నామైతేనా మన నడకలో కూడా గర్వం కనపడుతుంది. ఇలాంటివి ఉన్నట్లయితే మన ప్రార్థన ఆలకించబడదు. అందుకే యేసుప్రభువు అన్నారు, వినయము గలవారు ధన్యులు, వినమ్రులు ధన్యులు, సాత్వికతను మీరు అలవర్చుకోండి. కనుక ఈరోజు ఆ గుణం మరి దేవుడు మనకిచ్చునుగాక. మనము క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం కదండి, తప్పకుండా ఇలాంటి గుణాన్ని మనకిచ్చునుగాక. 4వది మనం చదువుదామండి. 4వదిగా మనం ఏం చదువుతున్నామంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో 4వ ధన్యత. అక్కడ ఏమని రాస్తుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అంటే ఇక్కడ ఏం నేర్పిస్తున్నారంటే నీతి కొరకు ఏ పని చేసినా నువ్వు ఒక నీతిని పాటించాలి. ఎక్కడ కూడా అవినీతి కనపడకూడదు. నువ్వు ఆ విధంగా నీతిగా మనం జీవించినప్పుడు దేవుడు ఏమన్నాడు, వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు వాళ్ళని తృప్తిపరుస్తారంట. దేవునితో మనం నీతిగా ఉండాలా, పొరుగువారి విషయంలో నీతిగా ఉండాలి. పొరుగువారికి అన్యాయం చేయొద్దు. మనం దేవుని దగ్గర అవినీతి పనులు మనము చేయకూడదు. మనం చూసినప్పుడు ఆదికాండం 39వ అధ్యాయంలో 7 నుంచి 10 వరకు మనం ఎవరిని చదువుతున్నాము, యోసేపు గురించి చదువుతున్నాము. యోసేపు ఏం చేశాడు, నీతి కొరకు, అంటే పొతిఫర్ భార్య ఆయన తనతో పాపం చేయమంటే చెప్పిన మాట, నేను నీతో పాపం చేస్తే దేవునికి ద్రోహం చేసినట్టు కాదా, కనుక నేను చెరసాలకు వెళ్ళడానికి సిద్ధమే, కానీ నీతో నేను పాపం చేయను. చూడండి, నీతి కొరకు దప్పిక కొన్నాడు. నేను నీతిగా ఉండాలా, నేను పాపం చెయ్యను అని అన్నాడు. యోబు ఏమంటున్నాడండి, మనం చదువుతాం యోబు గ్రంథం 31లో 1 ఏమంటాడంటే, నా కన్నులతో ఏ స్త్రీని నేను మోహంతో చూడను అని నా కన్నులతో నేను నియమం చేసుకున్నాను. తన కన్నులతో ఏం నియమం చేసుకుని నేను ఈ పాపం చెయ్యను, నీతిగా నేను ఉంటాను. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు మనం కలిగి ఉండాలంటండి. మరియ గొరెట్టి గురించి మనం అందరము చాలాసార్లు చదివి ఉంటాం, లేకపోతే మీరు వినుంటారు. పునీతుల గురించి చెప్పినప్పుడల్లా మరియ గొరెట్టి కూడా చిన్న అమ్మాయి కదండి. ఆ పక్కన అమ్మాయిని ఏం చేశారంట, ప్రేమించి తనతో పాపం చేయమన్నప్పుడు ఒక మాట చెప్పిందంట, అలెక్స్, నువ్వు అడుగుతుంది తప్పు, మనం నరకంలోకి వెళ్తావు, నీ ఆత్మ నరకంలో కాలిపోతుంది, ఇది తప్పు, ఇది పాపం చేయొద్దు అని. చిన్నపిల్ల పాపం చేయకుండా నీతి కొరకు నిలబడినప్పుడు అతను కత్తి తీసుకొని ఆమెను అనేక చాట్లు పొడిచి చంపారు. సో దేనికోసం నిలబడింది, నీతి కొరకు నిలబడింది. కనుక మనము దేవుని విషయంలో నీతి కొరకు నిలబడాలి, అలాగే బయట విషయంలో కూడా కదండి. మనం అనేక సార్లు మరి లంచాలు తీసుకోవాలని అనిపిస్తుండొచ్చు, కాబట్టి ఇతరుల దగ్గర మనం ఎక్కువగా ఇతరులను కొల్లగొడుతుండొచ్చు కదా. మరి మనకు చెప్తారు, బాప్తీసు యోహాను గారు అంటారు, ఏమంటారంటే మీరు మారు మనసుకు తగిన క్రియలు చేయండి. వాళ్ళు అంటారు, మేమేం చేయాలా,
మీరు ఏం చేయాలంటే ఎక్కువ వసూలు చేసుకోవద్దు, మీరు ఎంత తీసుకోవాలో అంతే తీసుకోండి, ఇతరులను కొల్లగొట్టొద్దు, ఇతరులను మీరు అన్యాయం చేయొద్దు, నీతిగా మీరు జీవించండి. నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నీతిమంతులను ఈ లోకంలో దీవిస్తాడు, పరలోకంలో కూడా దీవిస్తాడు. నీతిమంతులకు అన్ని కష్టాలు వస్తే దేవుడు వాళ్ళని ఏం చేస్తారు? నీతిమంతులు అన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన పడ్డా నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టి దేవుడు అంటాడు, సింహ పిల్లలు ఆకలికుంటాయి కానీ నీతిగా ఉన్న వారికి ఏ కొదవ లేకుండా ప్రభు చేస్తారు. ఈరోజు దేనికోసం ప్రతి ఒక్కరు వెతుకుతారండి? నీతిమంతులుగా ఉండాలి. ఎవరున్నారు నీతిమంతులు? దేవుడు వెతుకుతారంట. సో కాబట్టి ఆ నీతిమంతమైన జీవితం మనం జీవించడానికి ఈరోజు మనం ఏం చేయాలి? మనము సమర్పణ చేయాలి. అప్పుడు సమర్పణ చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. మనము 5వ ధన్యతగా మనం చూస్తున్నాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. ఎవరు ధన్యులు? దీన్ని ఏమన్నాము? ధన్యతల ప్రసంగం కదా. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? మనం ఆలోచించాలి. మనం నిజంగా మనం కూడా ధన్యతగా మారాలని మనము అనుకుంటున్నట్లయితే ఏమన్నారు? దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. ఎవరైతే దయ చూపిస్తారో దేవుడు వారికి దయ చూపిస్తారు కదా. మత్తయి సువార్త 12:7 వచనంలో యేసు ప్రభు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ఏమంటున్నారు ఆయన? నేను కనికరమును కోరుచున్నాను, బలిని కోరట్లేదు. బలి అంటే ఏంటంటే ఏమంటారంటే, నేను గుడికి వెళ్తాను, నేను అన్నీ చేస్తాను, కానీ ఇంటిలో ఉన్న వారికి సహాయం చేయరట కదండి. అవసరంలో ఉన్నటువంటి సహోదరులకి అవసరంలో ఉన్న సహోదరులకి అనగా నీ చుట్టాలకి, వాళ్ళకి అవసరంలో ఉన్నారని చూచి నీ హృదయంను నువ్వు మూసుకున్నచో నీ హృదయంలో దేవుని ప్రేమ ఉన్నదని ఎట్లా చెప్పగలవు? నువ్వు ధనికుడై ఉండి కూడా, మాట ఏమని రాయబడ్డదంటే, నువ్వు ధనికుడై ఉండి కూడా నీ హృదయంలో ఏముండదంటండి? నీ హృదయంలో వారు అవసరంలో ఉన్నారని చూసి నీ హృదయాన్ని మూసుకున్నాం. ఎన్నిసార్లు మనము ఆ ఇతరులకి దయ చూపించకుండా ఆ హృదయాన్ని మనం మూసుకొని ఉన్నామండి. తెలుసు వాళ్ళకి అవసరం అని తెలిసి, కేవలం డబ్బు మాత్రమే కాదు, వాళ్ళకి ఏమన్నా మాట సహాయం అవసరమేమో, వాళ్ళకి లేకపోతే ఎవరు ఆసుపత్రికి తీసుకెళ్ళాలేమో, లేకపోతే నువ్వు ఏదైనా వారికి సలహా ఇవ్వాలేమో, ఏదైనా ఒక సహాయం వాళ్ళ పిల్లలకు ఉద్యోగం రావట్లే, నువ్వు ట్రై చేసి ఆ పిల్లలకు ఉద్యోగం వచ్చేలాగా చేయొచ్చు. వాళ్ళకు ఉద్యోగం లేక కష్టపడుతున్నారేమో కదండి. సో నువ్వు చెయ్యగలిగి మేలైనది ఏది చేయగలిగి చేయకపోవడం కూడా పాపమేనని మనం చదువుతున్నామండి. కాబట్టి ఈరోజు మనకి దేవుడు ఏం చెప్తున్నారంటే, దయామయులు ధన్యులు. దయ, ఆ దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నారంట? దయా కనికరాన్ని. నేను మీ నుంచి ఏం కోరుతున్నాను? నేను కనికరం కోరుచున్నాను. ఆ కనికరం మనం చూపించాలంటండి. మనం చదువుతాం కొలొస్సీలకు రాసిన పత్రికలో, అక్కడ 3వ అధ్యాయంలో ఏమని రాస్తారంటే, 3వ అధ్యాయము మనం 12వ వచనంలో ఏం చూస్తామంటే, ఇందాక మనం నేర్చుకున్నాం కదండి, మనం ధరించవలసిన వస్త్రాలు, వినయమనే వస్త్రము అంటే ఏమేమి వస్త్రాలు ధరించాలంటే, ఇక్కడ చూడండి అక్కడ ఏమని రాయబడిందంటే, మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు మీరు పరిశుద్ధులు, మీరు దేవునికి ప్రియమైన వారు. నువ్వు కదా, మనకి ఎంత ఇష్టమండి నువ్వు దేవునికి ప్రియమైన వాడవంటే సంతోషిస్తాం. మరి ప్రియమైన వాడమైన నువ్వు ఎలా ఉండాలంట? పరిశుద్ధులు, మీరు దేవునికి పరిశుద్ధులు, ఆయన రక్తం వెలయిచ్చి కొన్నారు. మరి రక్తాన్ని వెలయిచ్చిన కొన మనం ఎట్లా ఉండాలంట? ఇక్కడ మనం చదువుతున్నాము, మీరు దయా ఏముండాలంటే, ఏం కనికరం ఉండాలంటే ఏముండాలంట? మనకి దయ కలిగి ఉండాలా, కనికరము కలిగి ఉండాలా. ఈ దయా కనికరమే కదండి మదర్ తెరేసా గారు ఈరోజు ఇంతమందికి రోడ్ల మీద ఉన్న వారిని తీసుకెళ్ళి, మనమైతే ముట్టుకోవడానికే భయపడతాం కదా, చూసి మనం పక్కకు తప్పుకొని వెళ్ళిపోతాం. కానీ ఆమె అట్లా చేయలేదంట. ఏం చేశారంట? వాళ్ళని చూసి, దేవా ఎవరైనా వీళ్ళని ఆదుకుంటే ఎంత బాగుండు అనుకుంటే దేవుడు అన్నారంట, నువ్వే ఉన్నావు, ఇంకొకరు వేరే వాళ్ళు ఎందుకు, నువ్వే చెయ్యి కదా, మనం చేయగలిగింది మనం చేయాలంట. దయా కనికరం ఈరోజు మనలో ఉన్న కఠిన హృదయాన్ని దేవుడు తీసివేసి మనకి దయా ప్రేమ, ఒకరి మీద ఒకరికి, కుటుంబంలో ఉన్న వారికి దయ చూపించవచ్చు. అత్తమ్మకి, మామయ్యకి, భర్తకి, పిల్లలకి కదండి. ఒకసారి మనం కఠినంగా ఉంటాం, నేను చెయ్యను, నాకు అంతే, మా అమ్మ ఇట్లా అన్నది నన్ను కనుక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, మా అత్తమ్మ ఇట్లా అన్నది, మా కోసిస్టర్ ఇట్లా అన్నది కనుక నేను చెయ్యను. కాదండి, దేవుడు అది కోరుకోవటం లేదు. ఏమంటున్నాడు దేవుడు? మన్నించడం కూడా దయ చూపించడమే. అంటే మన్నించడం అంటే, నిన్ను ఏదైనా గాయపరిచారు, నువ్వు మన్నించాలా. మన్నిస్తే ఏమంటండి? మనము దయ చూపించినట్లే. మరి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అక్కడ మనము క్షమాధర్మముల గురించి చదువుతాం కదా. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో రాజు ఒక సేవకుడు, రుణపడిన సేవకుడిని
క్షమిస్తాడు. కానీ ఈ సేవకుడు ఏం చేశాడంట, వెళ్ళి తన దగ్గర పనిచేసే తనకు అప్పున్న వారిని గొంతు పట్టుకున్నప్పుడు దేవుడు అంటాడు, నేను నీ మీద దయ చూపించి నిన్ను మన్నించినట్లు నీవు కూడా నీ దగ్గర రుణపడిన వారిని మన్నించాలి కదా. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 33, 34, 35 మీరు చదవండి. అక్కడ ఏమంటాడు, నేను నీ మీద దయ చూపించినట్లు నువ్వు పొరుగువాని మీద నువ్వు దయ చూపించలేదు కనుక నేను ఎక్కడికి అప్పగిస్తారట, సాయిత్యానికి నువ్వు అప్పగించబడతావు. అంటే దయ చూపించనందుకు కూడా, కఠినంగా ఉన్నందుకు కూడా ఏం జరుగుతుందంటే నిన్ను సాతానికి దేవుడు అప్పగిస్తాడు. మనం ఏం చేయమంటున్నాడు, మనమంట ఇతరులకి దయ చూపించాలంట, కనికరం చూపించాలంట. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఇంకా మనం చదువుతున్నాము కొలస్సీలకు రాసిన లేఖ 3:12లో, పరిశుద్ధులు ప్రియులు అయిన వారు కనుక మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు మీరు అలవర్చుకోండి. ఈ బట్టలు మీరు ధరించండి. మనం ధరించవలసిన బట్టలు ఏముందంట, మీరు వీటిని ధరించాలంట కదండి. అంటే అది కనపడాలా, ఏం కనపడాల, నీలో దయ, కనికరము కనపడాల, పొరుగు వారి పట్ల కనికరం చూపించాలా, మన ఇంట్లో వారి పట్ల కనికరం, మన పని వాళ్ళ దగ్గర కనికరం మనం చూపించాలంటండి. కఠినంగా మరి వాళ్ళని శిక్షించకూడదంట. ఎందుకంటే దేవుడు మన పట్ల కఠినంగా లేడు కదా, దేవుడు మనల్ని కూడా క్షమించినట్లు మీరును ఒకరినొకరు క్షమించండి కదా. దయామయులు ధన్యులు. మనం దయను ఇతరులకు చూపించాలని కోరుచున్నారు. దాన్ని మనం చూసినప్పుడు మనం ఇక్కడ లూకా సువార్తలో మరి 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాము 25 నుంచి మంచి సమరీని ఉపమానము. ఆ ఉపమానం ద్వారా యేసు ప్రభు ఆయన అడుగుతాడు, అయ్యా నా పొరుగు వారెవరు అన్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారంటే ఈ ఉపమానాన్ని చెప్పారు. నీ పొరుగువాడు ఎవరు, మనం అంటాం కదా, అయ్యో నాకు ఎవరు కనిపించట్లేదు, ఎవరికి నేను దయ చూపించాలా, ఎవరికి నేను సహాయం చేయాలా అని ఒక్కసారి మనకు అనిపించుండొచ్చు కదా. కానీ ఇక్కడ యేసు ప్రభు చక్కగా ఒక ఉపమానం చెప్పి ఏమన్నారంటే, ఒకానొకడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్ళుచుండగా త్రోవలో దొంగలు అతన్ని ఏం చేశారంట, చుట్టుముట్టి దోచుకొని గాయపరిచి కొన ఊపిరితో వెళ్ళిపోయారంట. ఎట్లా ఉన్నాడు ఒక వ్యక్తి, ఎలా ఉన్నాడు, ఆయన త్రోవలో దొంగలు చుట్టుముట్టినందువల్ల దోచుకున్నారు, ఏం లేదు. ఒక్కొక్కసారి అప్పు సమస్య వల్ల కొంతమంది అన్నీ కోల్పోతారు. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే అక్కడ గాయపరిచారంట. ఒక గాయం ఆయనకి జరుగుతుంది, కొన ఊపిరితో ఇంకా బతకలేని స్థితిలో ఉన్నాడు, అప్పు సమస్య, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఉద్యోగం పోయింది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారిని ఏం చేస్తున్నారంటే అక్కడ 3 వ్యక్తులు వెళ్తున్నారంట కదా. ఎవరు వెళ్ళాడు, ముందుగా యాజకుడు వెళ్ళాడు. అంటే ప్రార్థన చేసే వాళ్ళందరం మనందరం కదా. మనం ఏం చేస్తున్నామంటే చూచి కూడా తప్పుకొని ఎన్నిసార్లు మనము అనేక మంది అవసరాల్లో ఉన్నప్పుడు మన హృదయాన్ని మూసేసుకొని ఉన్నాము కదా, తప్పుకొని వెళ్ళిపోయాడు. రెండోదిగా లేవీడు వచ్చారంట, అతను కూడా ఏం చేశాడు, తప్పుకొని పోయాడు. కానీ ఇక్కడ మనం చూసిన ఒక సమరీయుడు అంటే ఎవరు, యూదుడు కానివాడు, అంటే యేసుప్రభు అంటే కూడా ఎవరో తెలియని వాళ్ళు కూడా ఏం చేశారంట, ప్రేమ కలిగి ఉంటారు. అతను ఏం చేశాడంటే వెళ్ళి అక్కడ మనం చూస్తాం జాలిపడ్డాడంట. జాలిపడి అతని దగ్గరికి వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షరసం పోసి కట్టుకట్టి, ఇంకా ఏం చేస్తున్నాడు, కట్టడమే కాదు, అన్నం పెట్టడమే కాదు కదా. మదర్ తెరేసా గారు అన్నం పెట్టి ఏం చేశారు, తీసుకెళ్ళి ఆమె ఒక గృహంలో వాళ్ళ నుంచి పోషించారు. అలాగే ఇక్కడ చూస్తున్నాం ఏం చేశారంట, పిమ్మట వాడిని తన వాహనం మీద కూర్చుండబెట్టి సత్రమునకు తీసుకొని పోయి ఆ సత్రంలో పెట్టారు. అలాగే యేసుప్రభు మనల్ని కూడా మనకున్న పాపాలన్నీ మన్నించి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు, పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చారు. కేవలం రక్షించి ఇక్కడ వదిలిపోవడానికి కాదండి. అదే విధముగా ఈరోజు మనం ఆ కనికరము, ఆ దయ మనం కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. సామెతల గ్రంథం 11:25 ఏముంటుందంటే, నీరు పోసిన వారికి దేవుడు నీరు పోస్తాడు. అంటే నువ్వు ఏదైతే దయ చూపిస్తావో మళ్ళీ నీకు దేవుడి దగ్గర నుంచి దయ దొరుకుతుంది. నీరు ఉదారముగా ఇచ్చేవారు అభివృద్ధి చెందుతారంట. కాబట్టి మనం ఏం చేయాలా, దయామయులు ధన్యులు. నువ్వు దయను చూపిస్తే పరలోకం నుంచి దేవుడు నీకు దయ చూపిస్తాడు. నువ్వు చేసిన పుణ్యమే నీ వెంట వచ్చును. నీకు నువ్వు ఏదైతే ఇతరులకు చూపిస్తున్నావో కదా. యెషయా గ్రంథం 55:6 కూడా అంటాడు, మీ ఉపవాసం ఎట్లా ఉండాలా, అన్యాయపు కట్లు, బంధకపు కట్లు విప్పండి, ఇతరులను మీరు కాడి మోపకండి, తీసేయండి, దయ చూపించండి వారికి, అప్పుడు దేవుడు మీకు దయ చూపిస్తాడు.
కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు మనం ఎవరు ధన్యులు అన్నది మనం నేర్చుకుంటున్నాం కదండి. కాబట్టి దేవుడు ఈరోజు మనకు తన దయ తన కృప చూపించునుగాక. ఏం నేర్చుకున్నాం మనం ఈరోజు అంటే మరి దీనాత్ములు ధన్యులు, వినయము గలవారు ధన్యులు కదా. మనం వినయం అనే వస్త్రాన్ని ధరించాలి. రెండోది నీతిగా మనం ఉండాలి. నీతి కొరకు నువ్వు ఆకలి దప్పుడు నీ ఉద్యోగం పైన మంచిదే, నేను నీతిగా ఉన్నప్పుడు దేవుడు మనకు సాయం చేస్తాడు. మూడోదిగా మనం నేర్చుకున్నాము మనము దయామయులు ధన్యులు. ఈరోజు దేవుడు ఈ 3 గుణాలని పరిశుద్ధాత్మ ద్వారా మనందరిలో పోసి మనం దేవునికి వెలుగుగా ఉప్పుగా ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ స్వరూపుడవైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. దేవా, వినయము కలిగి మీరు జీవించండి, ధన్యులు అని చెప్పారు. ఏమాత్రము గర్వము లేకుండా తండ్రి ఈ రోజునైనా మాలో ఏవైనా గర్వం ఉంటే తీసివేసి మమ్మల్ని ప్రభా దీన స్వభావంలోకి మేము మారేలాగా మాకు సహాయం చేయమని అడుగుచున్నాము. పరలోకపు తండ్రి, నీతి కొరకు ఆకలి దప్పులు మేము కూడా ప్రతి విషయంలో ఎక్కడ మేము అవినీతి పనులు చేయకుండా నీతిగా మాత్రం జీవించిన కృపనివ్వండి. దయామయులు ధన్యులు ప్రభా, మేము దయాన్ని ఇతరులకి కనికరం మాటలో చూపించాలి దేవా, మా చేతల్లో కనికరం చూపించేలాగా నాయన ఇతరులకు మేము దయను చూపించే బిడ్డలుగా ఉండి మీ దయను మేమందరం పొందుకొని నీ కృపను పొందుకొని జీవించేలాగా సాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.